మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని, కనీస వసతి సౌకర్యాలు కల్పించడం లేదని వారు తెలిపారు. అల్పాహారం ఆహారానికి సంబంధించిన మెనూ పాటించడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపల్ ధరణి వివరణ కోరగా తమపై సప్లై చేసిన వారు కాంట్రాక్ట్ తీసుకున్న సరఫరాదారులు సరైన సమయంలో సరుకులు కూరగాయలు తీసుకురావడం లేదని, అందుకే సమయానికి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నామని చెప్పారని విద్యార్థులు తెలిపారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని సదుపాయాలు కరెక్ట్ గా లేవు, ఆహారం కూడా మంచిగా లేదు. అందులో అన్నంలో మొత్తం మెరుగలు అవి రాళ్ళు వస్తూ ఉంటాయి. కూర కూడా మొత్తం ఒకటే చెంచా వేస్తారు, అందులో కారం నీళ్ళు అవి ఉంటాయి. పప్పు వేస్తారు, పప్పులో మొత్తం నీళ్ళే ఉంటాయి. 14 లీటర్ల పాలతోటి మాకు పొద్దున పాలు, మధ్యాహ్నం పెరుగు, ఈవినింగ్ చాయ్ పెడతారు. ఆ స్నాక్స్ కూడా చిన్న చిన్ననే స్నాక్స్ కూడా కొద్దిగా పెడతారు. అవేం సరిపో. బనానా తెప్పిస్తారు, బనానా తెప్పించినందుకు లేట్ ఎందుకు అనిపిస్తుంది. ఆ బనానా కూడా చిన్న తెప్పిస్తారు, తిన్నా ఒకటే తినకున్నా ఒకటే. ఇంకా వాటర్ మొన్న వాటర్ రాలేవు, బాగా ఇబ్బంది పడ్డాం. రోజు పొద్దున్నే చల్లీలు చేస్తాం, చల్లీలకు మాకు చలి పెడుతుంది, సర్దులు అవుతున్నాయి. ఏమన్నా అంటే చాక్లెట్ అయితే ఎక్స్పైర్ అయినా డేట్ ఇస్తుంటారు. మేము ఏం చేయాలి? ఏమైనా పడుకున్న డార్మెంట్లో కూడా అక్కడక్కడ చూస్తే మాకు బెడ్లు ఏం లేవు. మేము ఎక్కడ పోవాలి? మాకు లగేజ్లు కూడా లేవు, అన్నం కూడా ఇవ్వలేరు, ఇంతవరకు బుక్స్ కూడా ఇవ్వలేరు. ఏమన్నా అడిగితే ఏమన్నా ఇది మ్యాచ్ అది మ్యాచ్ సీరియస్ అవుతుంది. ఏం చేయాలి? స్టాఫ్ కూడా సరిగ్గా చేయలేదు, కూరగాయలు సరిగ్గా చేయలేదు. మేము పెట్టుకోవాలి, బాధలు పెట్టుకోవాలి. ఆమె మాత్రం హోటల్ మేము కోరుతున్నాం, లేకపోతే ఆమె ఉండాలనుకుంటే మేము తీసుకుని వెళ్ళిపోతాం. నాకు మాత్రం మేడం వద్దు, వేరే మేడం వచ్చేసరికి బయటనే ధర్నా చేస్తూ ఉంటాం. మా హాస్టల్లో మాకు అన్ని సదుపాయాలు కరెక్ట్ గా లేవు, ఆహారం కూడా మంచిగా లేదు. అందులో అన్నంలో మొత్తం మెరుగలు అవి రాళ్ళు వస్తూ ఉంటాయి. కూర కూడా మొత్తం ఒకటే చెంచా వేస్తారు, అందులో కారం నీళ్ళు అవి ఉంటాయి. పప్పు వేస్తారు, పప్పులో మొత్తం